వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. ఏపీలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదంపై రేపు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన మెమోను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది వైఎస్ఆర్సీపీ. పిటిషన్పై ఇరు వర్గాలు వాదనలు వినిపించాయి. విచారణ పూర్తి చేసిన ధర్మాసనం రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పును వెల్లడిస్తామని చెప్పింది. వైఎస్ఆర్సీపీ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఏపీలో 5.39 లక్షల పోస్టల్ ఓట్లు ఉన్నాయనన్నారు. పోస్టల్ ఓట్లను సంతకం చేసి స్టాంపు వేశాక అధికారి పేరు రాస్తేనే అది చెల్లుబాటు అవుతుందని వాదించారు. పోస్టల్ బ్యాలెట్పై కేవలం అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీఐ సర్క్యులర్ జారీ చేయడం సరికాదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు కొత్త డ్రామాకు తెరలేపారు. శాసన మండలిలో అర్హత అనర్హత పిటిషన్పై విచారణకు డుమ్మా కొట్టారు. ఇప్పటికే ఒకసారి కారణం చెప్పకుండా ఎంక్వైరీకి గైర్హాజరైన రఘురాజు ఈసారి అనారోగ్యాన్ని సాకుగా చూపించారు. విచారణకు హాజరైతే అనర్హత వేటు పడుతుందన్న భయంతో ఏకంగా ఆసుపత్రిలో చేరారు ఎమ్మెల్సీ. ఓట్ల లెక్కింపు వేళ పల్నాడు జిల్లాలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల రోజు ఆ తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలోనే చెడుగా ప్రచారం జరుగుతోందని మల్లికా గార్గ్ తెలిపారు. కేవలం 10 రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, అలాగే 1200 మందిని అరెస్టు చేసినట్లుగా వివరించారు. రాజకీయ నేతల కోసం మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలో ఆలోచించాలని ప్రజలకు హితవు పలికారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. దీన్ని ఉల్లంఘించి జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆధ్వర్యంలో స్థానిక కోట సెంటర్ నుంచి పల్నాడు బస్టాండ్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. యాక్చువల్లీ ఇమేజ్ కొంచెం ఖరాబ్ ఉంది. బికాజ్ మీ అందరికీ తెలుసు రీసెంట్లీ ఎలక్షన్ పోలింగ్ డే అండ్ పోలింగ్ తర్వాత పల్నాడు డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ నర్సరావుపేట్, మాచర్ల ఇట్లాంటి ప్లేసెస్లో చాలా పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు జనరల్ ఎలక్షన్స్ 2024ది ఆల్ ఇండియా కౌంటింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ పీస్ఫుల్గా జరగాలి. కౌంటింగ్లో ఏ ఇబ్బంది లేకుండా, దాని తర్వాత కౌంటింగ్ తర్వాత అండ్ కౌంటింగ్ డ్యూరింగ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా ఏమీ లా అండ్ ఆర్డర్ జరగకుండా చూడటం, అది నా ఫస్ట్ గోల్ ఉంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జూన్ 2న జరగబోయే ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రభుత్వం ఆహ్వానిస్తున్న గెస్ట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆవిర్భావ వేడుకలకు ఏఐసీసీ నేత సోనియా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2న రాష్ట్ర గీతమైన జయ జయ హే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. అధికారిక కార్యక్రమాల్లో ఆలపించడానికి వీలుగా 2.5 నిమిషాల నిడివితో రూపొందించగా మొత్తం 12 చరణాలతో 13.30 నిమిషాల రాష్ట్ర గేయాన్ని సిద్ధం చేశారు. రచయిత అందశ్రీ రాసిన గేయాన్ని యథాతథంగా ఆమోదించింది ప్రభుత్వం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్. ఆహ్వాన పత్రికతో పాటు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాసిన లేఖను కేసీఆర్కు అందించారు. తమ ఆహ్వానంపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు వేణుగోపాల్. మాజీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా వేడుకల్లో భాగస్వామ్యం కావాలని కోరినట్లుగా చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కె చంద్రశేఖరరావు గారిని ఇన్వైట్ చేయడానికి స్వయంగా నేను, మా డైరెక్టర్ గారు, మా నాయకుడు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం వ్యక్తిగతంగా వారిని కలిసి ఆహ్వాన పత్రిక మరియు వారు స్వయాన రాసినటువంటి ఒక లెటర్ రెండు కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. వారిని దశాబ్దోత్సవాల లోపల భాగస్వామ్యం గమ్మని చెప్పి వారిని కోరటం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను వస్తానటువంటి విషయం చెప్పిన వాళ్ళు వస్తారు వారు అనేటువంటి ఆశాభావం ఉంది. ఫోన్ ట్యాపింగ్ పై ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రాజకీయ, సామాజిక, న్యాయ, వ్యాపార, సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.
ఇతర పార్టీల నేతలతో పాటు సొంత పార్టీ నేతలు కుటుంబ సభ్యులపైన కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ మండిపడ్డారు వారు. విపక్షాల యొక్క ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటం చేసి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సమాయత్తం చేస్తున్నారో ఆ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాకుండా ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లేదా 3 ఉప ఎన్నికలు కానివ్వండి, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి కేసీఆర్ను ఎవరూ కాపాడలేరని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. బీఆర్ఎస్ను బీజేపీ అనుబంధ సంస్థగా మార్చుకుని ఉందని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలన్నారు ఎమ్మెల్సీ. నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మనకు తెలియంది కాదు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా బీజేపీకి కొమ్ము కాసిందో, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొమ్ము కాసిందో, దానికి ప్రతిగా బీజేపీ ప్రత్యుపకారం ఏదైతున్నదో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారిని ఈ నేరంకి వెళ్ళి బెయిల్అవుట్ చేయాలి, ఏ విధంగా కాపాడాలనేటువంటి ఒక తాపత్రయంతో ఈ అంశాన్ని పక్కదారి పట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ నిరసన దీక్షలు చేస్తుంటే యావత్ రాష్ట్ర ప్రజానికే గమనిస్తుందని చెప్పి అంటున్నాను. బిల్డింగ్ ఎన్ఓసీ కోసం 2.5 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన కేసులో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఈ బన్సిలాల్ అరెస్ట్ అయ్యారు. ఇంజనీరింగ్ కార్తిక్, ఏఈ నికేష్, సర్వేయర్ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బాధితుడు ఉపేంద్రనాథ్ రెడ్డి పర్మిషన్ కోసం 1.5 లక్షల రూపాయలు చెల్లించాడు. మరింత డబ్బు ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఈ క్రమంలో 4గురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. నిందితుల వద్ద 1 లక్ష రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 4గురిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కామ్లో ఏసీబీ అధికారులు లోతైన విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 10 మందిని అరెస్ట్ చేయగా తాజాగా 2 కీలక వ్యక్తులను అరెస్ట్ చేసింది ఏసీబీ. పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచందర్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అధికారులు అరెస్ట్ చేశారు. 2.10 కోట్ల అవకతవకలకు పాల్పడ్డ నిందితులపై ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు విచారించారు. 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు ఆయన్ను విచారించారు. బినామీ ఆస్తులపై ఆరా తీశారు. సాహితీ ఇన్ఫ్రా బెదిరింపులు, వసూళ్లపై ఆయన్ను విచారించారు. ఉమామహేశ్వరరావుకు చెందిన 2 బ్యాంకు లాకర్లను ఓపెన్ చేశారు ఏసీబీ అధికారులు. సోదాలు జరిపి స్వాధీనం చేసుకున్న పత్రాల్లో పలు బినామీ ఆస్తులు గుర్తించారు. 3 రోజుల కస్టడీ అనంతరం ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ స్టేషన్ సిబ్బంది పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన స్టేషన్ సిబ్బంది బాధితుల నుంచి 3 లక్షలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం సిఐ వీరస్వామి, ఎస్ఐ షఫీని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అటు గురంగూడలో సిఐ వీరస్వామి ఇంట్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఒక ప్రైవేట్ ఆఫీస్లో కూర్చున్నప్పుడు ఈ ఎస్ఐ గారు డిమాండ్ చేశారు 3 lakhs రూపీస్ ఇవ్వండి. 2 కేసులు కాదు, ఒక కేసు మాత్రం ఇనిషియల్గా నేను క్లోజ్ చేస్తాను, ఇంకొక కేసు చేస్తానని చెప్పేసి ఎస్ఐ షేక్ షఫీ అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు ఇతన్ని డిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో మరి మీరు ఇన్స్పెక్టర్ గారు మళ్ళీ ప్రాబ్లం చేస్తున్నారు, లేదు ఇన్స్పెక్టర్ గారికి కూడా దీంట్లో ఉంది భాగము, ఆయనకు కూడా ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ 2 బేస్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది భరత్. తెలంగాణలో నకిలీ విత్తనాల అమ్మకంపై ఉక్కు పాదం మోపుతున్నారు అధికారులు. సీజన్ ప్రారంభమవుతూ ఉండటంతో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో పలు జిల్లాల్లో విత్తనాల షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో జిల్లా వ్యవసాయ అధికారితో కలిసి సీడ్ షాపుల్లో తనిఖీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ హనుమంతు. ఎరువులు, విత్తనాల ఎక్స్పైరీ డేట్లు, కంపెనీ పేర్లను పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని అన్నారు కలెక్టర్.
మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులను అరికట్టేందుకు విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు. జడ్చర్ల పట్టణంలోని పలు సీడ్ షాపుల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారితో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. డీలర్స్కు సంబంధించి రికార్డులను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని, నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు వ్యవసాయ శాఖ అధికారి. రికార్డులను సక్రమంగా మెయింటైన్ చేయాలని కూడా సూచించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలు ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్ షాపుల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లా అదనపు వ్యవసాయ అధికారి. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. రైతులు కూడా నకిలీ విత్తనాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాలతో పాటు గోదాములను జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అధికారులకు సూచనలు చేశారు. జిల్లాలో అన్ని రకాల పత్తి విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కలెక్టర్ డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు సైతం అందుబాటులో ఉంచామని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. మరోవైపు విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం. ఆదిలాబాద్ పట్టణంలో సీడ్స్, ఫెర్టిలైజర్స్ గోదాములను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నామన్నారు. నాసిరకం విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లు, పోలీసులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. విత్తనాల పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల సరఫరాలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలని ఆదేశించారు. విత్తనాలను సక్రమంగా రైతులకు అందించే బాధ్యత జిల్లా కలెక్టర్లదేనన్నారు. విత్తనాలకు డిమాండ్ ఎక్కువ ఉన్న ఏరియాల్లో మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలంటూ మంత్రి తుమ్మల సూచించారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పలు రెస్టారెంట్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అరేబియన్ రెస్టారెంట్, షాదాబ్ హోటళ్లలో కుళ్ళిన మాంసం, కాలం చెల్లిన వస్తువులను గుర్తించారు. దాంతో పాడైపోయిన అల్లం వెల్లుల్లి, జీరా, డ్రై ఫ్రూట్స్ను కూడా గుర్తించారు. అటు కాటేదాన్లోని 3 ఆయిల్ కంపెనీల్లోనూ సోదాలు నిర్వహించారు. భాగ్యనగర్, కేడియో అగ్రో, అంబికా ఆయిల్ కంపెనీలు నిబంధనలు పాటించడం లేదు. నిల్వ ఉంచిన రా మెటీరియల్లో కీటకాలను గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరోవైపు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ లో పాలెగర్స్ హోటల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేశారు. అక్కడ ఫ్రిజర్ లో దాచిన మాంసాహారాన్ని సీజ్ చేశారు. నిల్వ ఉంచిన పాడైన మాంసాహారాన్ని చెత్త కుండీలో వేయించారు. నిజామాబాద్ జిల్లాలో మిల్లింగ్ రైస్ కుంభకోణంపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ ప్రకాష్, డిస్ట్రిక్ట్ మేనేజర్ జగదీష్లపై సస్పెన్షన్ వేటు వేసింది. కొనుగోళ్లలో రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయి కోటాకు మించి ధాన్యం కేటాయించారని వీరిపై ఆరోపణలున్నాయి. బోధన్తో పాటు వర్ణి ప్రాంతాల్లో ఉన్న పలు రైస్ మిల్లుల్లో 100 కోట్లకు పైగా రైస్ పక్కదారి పట్టింది. ప్రభుత్వానికి తీవ్ర నష్టం రావడంతో సీరియస్ గా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే పలు రైస్ మిల్లుల యజమానులపై క్రిమినల్ కేసులను నమోదు చేసింది. విశాఖపట్నంలో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లుగా సిపి రవిశంకర్ తెలిపారు. శిలానగర్ నుంచి శ్రీనగర్ వరకు ట్రాఫిక్ స్ట్రెచ్ మేనేజ్మెంట్ ప్రారంభించినట్లుగా చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధినిచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా ఏర్పాటు చేశామన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పారిపోకుండా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసమే స్ట్రెచ్ మేనేజ్మెంట్ తెచ్చామని అన్నారు సిపి రవిశంకర్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగం ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. ఎండల తీవ్రత, వడగాల్పులతో గడిచిన 3 రోజులుగా విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. దీంతో రికార్డ్ స్థాయిలో మొన్న 253 మిలియన్ యూనిట్లు, నిన్న 259 మిలియన్ యూనిట్లు, ఇవాళ అనూహ్యంగా 260 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయానికి విద్యుత్ డిమాండ్ కేవలం 209 మిలియన్ యూనిట్లు మాత్రమే ఉంది. తాళి కట్టే సమయంలో పెళ్లి కూతురు ట్విస్ట్ ఇచ్చింది. తాళి కట్టే సమయానికి కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే యువతిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు పెళ్లి పెద్దలు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకే ఇలా చేశానని పెళ్లి కుమార్తె తెలపడంతో పెళ్లి నిలిచిపోయింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో ఘటన జరిగింది. పెళ్లి నిలిచిపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. పెళ్లి కూతురును మైనర్గా గుర్తించిన పోలీసులు
పాస్టర్తో పాటు ఇరు వర్గాల పెళ్లి పెద్దలపై కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో తీవ్రమైన ఎండల ధాటికి 20 బైకులు దగ్ధమయ్యాయి. అన్వేషణ మెకానిక్ ఇంటి ఆవరణలో ఉన్న 20 వాహనాలు ఎండ వేడిని తట్టుకోలేక పూర్తిగా కాలిపోయాయి. ఆ మంటలు కాస్త ఇంట్లోకి వ్యాపించగా సామగ్రి కూడా దగ్ధమైంది. ఈ ఘటనలో 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా బాధితులు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లన్నీ నిండి బయటకు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ తగిన ఏర్పాట్లు చేస్తోంది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు భోజన, నీరు తదితర సదుపాయాలను అందిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన అక్కడే బస చేశారు. ఉదయం స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో ధర్మారెడ్డి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో అటవీ సమీప గ్రామాల ప్రజలకు ఏనుగులు 2 రోజులుగా కునుకు లేకుండా చేస్తున్నాయి. పంట పొలాల్లోకి చొరబడి ధ్వంసం చేస్తున్నాయి. కర్ణాటక అటవీ ప్రాంతం నుంచి కుప్పం మండలం మిట్టపల్లి సరిహద్దుల్లోని ఓ మామిడి తోటలో 2 ఏనుగులు తిష్టవేశాయి. దీంతో అటవీ శాఖ అధికారులు వాటిని క్రాకర్స్ సాయంతో కేజీఎఫ్ ప్రాంతంలోకి మళ్లిస్తున్నారు. జాతీయ వార్తా వివరాలు చూద్దాం. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 57 స్థానాలకు చివరి విడతలో పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మొత్తంగా 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రధాని మోదీ, దీది మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, లాలు కూతురు మీసా భారతి, బాలీవుడ్ నటి కంగనా రనౌత్, రేసుగుర్రం విలన్ రవికిషన్ సహా పలువురు ప్రముఖులు తుది దశ బరిలో ఉన్నారు. రేపటితో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ధ్యాన ముద్రలో ఉన్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానంలోకి వెళ్లారాయన. కాషాయ దుస్తులు ధరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై ప్రశాంత వాతావరణంలో మెడిటేషన్ చేస్తున్నారు. దాదాపు 45 గంటల పాటు ధ్యాన మందిరంలోనే ఉండనున్నారు ప్రధాని మోదీ. ధ్యానం చేసే సమయంలో కేవలం ద్రవాహారమే తీసుకోనున్నారు. కొబ్బరి నీళ్లు మాత్రమే సేవించనున్నారు. నిన్న సాయంత్రం కన్యాకుమారికి చేరుకున్న ఆయన 6 గంటల 45 నిమిషాల సమయంలో ధ్యానాన్ని ప్రారంభించారు. ఉదయం కాషాయం ధరించి సూర్య నమస్కారం చేసుకొని తిరిగి ధ్యానంలో కూర్చున్నారు. ఈ 45 గంటలు ప్రధాని మోదీ మౌనంగానే ఉంటారు. ధ్యాన మందిరం నుంచి బయటకు రారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. జూన్ 2వ తేదీ సాయంత్రం తిహార్ జైలు అధికారులు ఎత్త లొంగిపోనున్నట్లుగా తెలిపారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తను జైల్లో ఉన్న ఢిల్లీ ప్రజలకు ఏ లోటు లేకుండా చూసుకుంటారని భరోసా ఇచ్చారు. అంతా కలిసి నియంతృత్వంపై పోరాటాన్ని కొనసాగిద్దామన్నారు. దేశాన్ని రక్షించే క్రమంలో తన ప్రాణాలు పోయినా బాధపడవద్దని ఢిల్లీ ప్రజలను కోరారు కేజ్రీవాల్. सरेंडर करने के लिए लगभग दोपहर 3 बजे अपने घर से निकलूंगा. हो सकता है ये इस बार मुझे और ज्यादा प्रताड़ित करें, लेकिन मैं झुकूंगा नहीं. आप अपना ख्याल रखना. मुझे जेल में आपकी बहुत चिंता रहती है. आप खुश रहेंगे तो आपका केजरीवाल भी खुश रहेगा. जब मुश्किल वक्त आता है तो पूरा परिवार एकजुट हो जाता है. आप सबने मुश्किल वक्त में मेरा बहुत साथ दिया है. हम सब मिलके तानाशाही से लड़ रहे हैं. లైంగిక దౌర్జన్యాల కేసులో అరెస్టైన జేడీఎస్ సస్పెండెడ్ నేత ప్రజ్వల్ రేవణ్ణను సిట్ కస్టడీకి అప్పగించింది బెంగళూరు సిటీ సివిల్ కోర్టు. జూన్ 6 వరకు సిట్ కస్టడీ విధించింది. సిఐఈ ఆఫీస్లో ప్రజ్వల్ను విచారించనున్నారు దర్యాప్తు అధికారులు. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్వల్ను అర్ధరాత్రి ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. భారీ భద్రత మధ్య సిఐడి కార్యాలయానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి కస్టడీలోకి తీసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరుకుంది. తాగునీటి సమస్యతో హస్తిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మొన్నటిదాకా బెంగళూరు నుంచి నీటి సమస్యతో చాలా ఇక్కట్లు పడగా ఇప్పుడు ఢిల్లీ వంతొచ్చింది. నీటి సమస్యతో ఢిల్లీ వాసులు కటకటలాడుతున్నారు. ప్రజలు కనీస అవసరాలు నీళ్లు లభించలేక ఇబ్బందులు పడుతున్నారు. హర్యానా నుంచి యమునా నీటి విడుదల లేకపోవటం వల్లే ఢిల్లీలో పలు ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ప్రజల కనీస అవసరాలకు నీళ్లు లభించకపోవడంతో ఢిల్లీ జల్ బోర్డు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. బిజినెస్ న్యూస్లో స్టాక్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 75 పాయింట్ల లాభంతో 73,961 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 22,530 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీల్లో సర్వీస్ సూచీలు 1.60%, పవర్ సూచీలు 1.80%, మెటల్ సూచీలు 1.28% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో అదానీ ఎంటర్ప్రైజెస్ 6.94%, అదానీ పోర్ట్స్ 4.01%, కోల్ ఇండియా 2.04% లాభపడ్డాయి. వినియోగదారులతో దాగుడు మూతలాడుతున్న బంగారం ధరలో ఈరోజు ఎలాంటి మార్పు కనిపించలేదు. 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 66,700 రూపాయలు కాగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా ఉంది. అయితే వెండి మాత్రం 1000 రూపాయలు తగ్గి 95,500 రూపాయలకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమ గత కొంతకాలంగా తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటోంది. లే ఆఫ్ల పేరుతో లక్షలాది మంది ఉద్యోగులను కంపెనీ అధికారికంగా తొలగించేస్తున్నాయి. అప్రకటితంగానూ వేలాదిగా ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోతున్నారు. దేశంలోని ఐటీ పరిశ్రమలో 2023 క్యాలెండర్ సంవత్సరంలో దాదాపు 20,000 మంది సైలెంట్గా ఉద్యోగాలు కోల్పోయారు. ఆల్ ఇండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2023 క్యాలెండర్ ఇయర్లో దేశ ఐటీ రంగం దాదాపు 20,000 మంది టెక్కీలను సైలెంట్ లే ఆఫ్ విధానంలో తొలగించింది. భారత ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే 10 ఏళ్ల కాలంలో భారత్ రోడ్లపై పూర్తిగా పెట్రోల్, డీజిల్ వాహనాలు కనుమరుగయ్యేలా చూడాలని కేంద్రం భావిస్తోంది. ఈ సంగతి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపింది. సంప్రదాయ వాహనాలకు బదులు ఎలక్ట్రిక్ వాహనాలను వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్, 3 వీలర్స్ సేల్స్ పెరుగుతున్నాయి. మరోవైపు ఈవీ కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. 2023లో సుమారు 15 లక్షల ఈవీ వాహనాలు అమ్ముడయ్యాయి. 2022తో పోలిస్తే 50% ఎక్కువ. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేస్తోంది. స్థూల ఆర్థిక మూలాలు బలోపేతం అవుతుండడం ఇందుకు నేపథ్యమని విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2021-22లో 9.1%, 2022-23లో 7.2% వృద్ధి నమోదు కాగా 2023-24లో వృద్ధి రేటు 7.6%కి చేరుతుందనే అంచనా ఉంది. 7% లేదా అంతకంటే అధిక వృద్ధిని వరుసగా 3వ ఆర్థిక సంవత్సరంలోనూ నమోదు చేయనుండటం విశేషం. అనిశ్చిత పరిస్థితుల్లోనూ 2023-24లో భారత ఆర్థికం బలంగా రాణించిందని ఆర్బీఐ వివరించింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత యువ బాక్సర్ నిశాంత్ దేవ్ ప్రతిష్టాత్మక ప్యారిస్ ఒలింపిక్స్ బెర్త్ను సాధించాడు. 71 కిలోల విభాగంలో విశ్వ క్రీడలకు అర్హతను సాధించాడు. బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ క్వాలిఫైయర్స్ లో నిశాంత్ తన పంచ్ పవర్ చూపించాడు. టోర్నీ ఆసాంతం ఇరగదీసిన నిశాంత్ క్వార్టర్ ఫైనల్లో మాల్డోవా బాక్సర్ వెసిలే సబోటరీకి ముచ్చమటలు పట్టించాడు. మ్యాచ్ ఆసాంతం పంచుల వర్షం కురిపించిన నిశాంత్ 5-0తో ప్రత్యర్థిని చిత్తుగా ఓడించి సెమీస్కు దూసుకువెళ్లాడు. దీంతో ఒలింపిక్స్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ ఉగ్ర రూపం దాల్చాయి. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన ఎండల తీవ్రత మాత్రం తగ్గడం లేదు. 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తూ ఉండటంతో ఇంటి నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా ఎండలు
మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. హీట్ వేవ్ ప్రభావానికి 54 మంది మరణించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఢిల్లీ, రాజస్థాన్, బీహార్, ఒడిషా, జార్ఖండ్లలో ఈ మరణాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో 45 నుంచి 48 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కాసేపట్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీ, యూపీ సహా పలు రాష్ట్రాల్లో హీట్ వేవ్ బాధితులకు వైద్యం అందించేందుకు హాస్పిటల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు అధికారులు. హీరో ప్రభాస్ ను కలిసేందుకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు పాదయాత్రను చేపట్టారు ఇద్దరు అభిమానులు. జూన్ 27న కల్కి సినిమా రిలీజ్ కాబోతూ ఉన్న నేపథ్యంలో అభిమాన హీరోని కలిసేందుకు కాలినడకన బయలుదేరొచ్చారు. ఈ నెల 14న విశాఖపట్నం నుంచి బయలుదేరి హైదరాబాద్ లో ప్రభాస్ ఇంటికి చేరుకున్నారు. ఎక్స్ వేదికగా తండ్రి కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా అంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ ట్వీట్ చేశారు మహేష్. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.